సింహాచలం చందనోత్సవం పర్వదినాన స్వామిని నిద్రోప దర్శనం దర్శించినందుకు విజయనగరం ఎంపీ కలిసిటప్పలనాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గతంతో పోల్చుకున్నట్లయితే చాలా అవరోధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతా కాస్త విజయవంతంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు చూసినటువంటి అభిప్రాయం చెప్పండి. చాలా కరెక్ట్ అయిన అభిప్రాయం అండి. ఎందుకంటే గతంలో భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే భయపడ్డారు లాస్ట్ మినిస్ట్రీకి. అలాంటి లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికార యంత్రాంగాన్ని, ఇక్కడున్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలందరినీ చేసుకొని చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే సోమవారం ఆశీస్సులు ఉత్తరాంధ్ర ప్రజానికి, రాష్ట్ర ప్రజానికి అందరికి కూడా ఉండాలని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారి గోత్రనామాలతో ఈ సోమవారం ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వారి సేవలు అవసరం అనేది ఈరోజు సోమవారం ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఎంపీ కలిసిటప్పలనాయుడు అయితే ఇక్కడికి విచ్చేశారు. స్వామిని దర్శించుకున్న అనంతరం మనతో మాట్లాడడం జరిగింది. చందనోత్సవం సందర్భంగా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. గతంలో జరిగిన ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామ్యాన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.